వెంకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ప్రపంచవ్యాప్తంగా పరిపాలకులు రాజులు పాటించే మతాన్నే ప్రజలు పాటించాల్సి వచ్చేది. రాజులు మారినప్పుడల్లా దేవాలయాలు, అందులోని విగ్రహాలు, పూజా విధానాలు, సంస్కృతి సంప్రదాయాలు మారుతూ వచ్చాయి. అందుకే శబరిమలలో బుద్ధుడి విగ్రహం అయ్యప్ప విగ్రహం అయ్యింది. ఒక జైన దేవత బాలాశ్రీ విగ్రహం లేక బుద్ధుడి విగ్రహం మారుతూ వచ్చి నేటి బాలాజీ విగ్రహం అయ్యింది. ఇలా ఎన్నో దేవాలయాలు మారిపోయాయన్నది నిజం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రాముడు, కృష్ణుడు వంటి పేర్లు మన పురాణాలలో కనిపిస్తున్నాయి. కానీ వెంకటేశ్వరుని పేరు, అయ్యప్ప పేరు ఎక్కడా ఎందుకు కనబడటం లేదు అంటే అందుకు కారణాలున్నాయి. తిరుపతి వెంకటేశ్వరుని గూర్చిన వివరాల్లోకి దృష్టి సారిస్తే వాస్తవాలు తెలుసుకోవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ విధంగా రాశారు. సుప్రసిద్ధమగు తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహము మొదట వీరభద్ర విగ్రహమనియు, దానిని వైష్ణవ విగ్రహముగా చేసిరనియు కాకతీయ కాలపు వాడగు శ్రీపతి పండితులు తమ శ్రీకర భాష్యములో తెలిపినారు. ఈ బలవత్ పరివర్తనము చేసిన వారు శ్రీయుత రామానుజాచార్యుల వారని శ్రీపతి పండితులు తెలిపినారు అని ఆంధ్రుల సాంఘిక చరిత్ర పేజీ 43లో సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు సురవరం ప్రతాపరెడ్డి గారు రాశారు. ఇంతకన్నా బలమైన రుజువు ఏం కావాలి? కాకతీయుల కాలం నాటికి బౌద్ధ మతం దాదాపు క్షీణదశకు చేరింది. కానీ జైన మతం మాత్రం తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో జైన దేవాలయాలు, విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో హనుమకొండ అగ్గలయ్య గుట్ట మీద జైన తీర్థంకరుడి భారీ శిలాప్రతిమని పునరుద్ధరించారు. పాల్కురికి సోమన బసవ పురాణంలోని ఒక పద్యాన్ని అర్థం చేసుకుని విశ్లేషించుకుంటే క్రీస్తు శకం 1210 ప్రాంతంలో ఏమి జరిగి ఉంటుందోనన్నది స్పష్టమవుతుంది. ఆ పద్యపాదం ఇలా ఉంది. జైన బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు మూడును నిర్మూలనముగ చేయుదనుక మూడు రాలను వైతు ముప్పొద్దు. అంటే హిందూ మతస్థులు జరిపిన దారుణ దౌర్జన్యకాండ ఫలితంగా జైన బౌద్ధ చార్వాక జీవన విధానాలు నశించాయి. వాటి స్థానాన్ని వీరశైవ, వీర వైష్ణవ మతాలు ఆక్రమించుకున్నాయి. ఈ రెండు మతాల బోధకులు, ప్రచారకులు కింది స్థాయి జనాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి మూఢభక్తిని నూరిపోశారు. వారిని కట్టడి చేయటానికి ఊరూరా శివాలయాలు, వైష్ణవాలయాలు తెరిపించారు. అడ్డంగా ఒకరు, నిలువుగా ఒకరు బొట్లు పెట్టించి వారిని తమకు, తమ మతాలకు బానిసలుగా మలిచారు. ఇది మనమంటున్న మాట కాదు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర 4వ పేజీలో సురవరం ప్రతాపరెడ్డి గారు పరిశోధించి రాసిన విషయం. ఆ మహనీయుడికి అబద్ధాలు రాయాల్సిన అవసరం ఉండదు కదా. అందువల్ల మనం పూర్తిగా నమ్మాలి. ఆయన రాసిన వాక్యాలు చూడండి, ఇలా ఉన్నాయి. ఉభయ మత ప్రబోధకులు శూద్రాది సామాన్యానికి మూఢభక్తిని వంటబట్టించి వారు మరలా జారిపోకుండుటకై లింగాలు కట్టి వైష్ణవ ముద్రలు వేసి నామాలు పెట్టించిరి. ఇక్కడ ఉభయ మత ప్రబోధకులంటే శైవ, వైష్ణవ మతాల వారు. శైవులు ఊరూరా లింగాలు పెడితే వైష్ణవులు భుజాల మీద శంఖం, చక్రం ముద్రలు వేసేవారు, అంటే సమశ్రీణాలు. అప్పటి నుండి వారు వైష్ణవులైపోయారని,
మత గురువులు చెప్పే ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉండాలని నిర్దేశించటం అన్నమాట. శైవులు వైష్ణవులు ఒక్కటై దక్షిణ భారతదేశంలో జైన బౌద్ధ మతాలను సమూలంగా తుడిచిపెట్టారు. అయితే ఆ రెండు శాఖల మధ్య కొట్లాటలు ప్రారంభమయ్యాయి. వారి శత్రుత్వం ఎంతదాకా పోయిందంటే గుళ్లను బద్దలు కొట్టేదాకా పోయింది. దేవతా విగ్రహాలను మార్చుకునేదాకా పోయింది. విగ్రహాల ముఖాలు చెక్కి రూపాలు మార్చుకునేదాకా పోయింది. దాంతో దేవుళ్ళ మతాలు కూడా మారిపోయాయి. జైన మతం బలంగా ఉన్న రోజుల్లో నేటి తిరుపతి దేవాలయం బాలాశ్రీ మందిరంగా ఉండేది. బాల అంటే కన్య, స్త్రీమూర్తి, జైనుల దేవత. ఇది క్రీస్తు శకం 800 నాటి పరిస్థితి. 800 కామన్ ఎరా నాటి పరిస్థితి. శంకరాచార్యుడి బోధనల వల్ల, వీరశైవుల ప్రాబల్యం వల్ల బాలాశ్రీ విగ్రహం వీరభద్రస్వామి అంటే ఈశ్వర విగ్రహమైపోయింది. తర్వాత కాలంలో రామానుజాచార్యుడి ప్రోద్బలంతో, ఒత్తిడితో అది వైష్ణవాలయం అయ్యింది. అప్పటిదాకా ఈశ్వరాలయంగా ప్రాచుర్యంలో ఉంది కనుక సామాన్య జనం వెనుకటి ఈశ్వరుడు అని వ్యవహరించేవారు. అదే కాలక్రమంలో వెంకటేశ్వరుడు అయ్యింది. కలియుగ దైవంగా వచ్చిన ఈ ప్రసిద్ధి అంతా గత 100 ఏళ్లలో వచ్చిందే, అంతకుముందు లేదు. వైకుంఠం, భృగు మహర్షి శాపం, వకుళాదేవి, ఆకాశరాజు, పద్మావతి ఇవన్నీ కల్పిత పాత్రలు, కల్పిత గాథలు. దేశంలో హిందూ ముస్లిం సమైక్యతను కాపాడటానికి శబరిమలలో వావర్ అంటే బాబర్ని, ఇక్కడ తిరుమలలో బీబీ నాంచారిని సృష్టించారు. జైన మందిరమో లేక బుద్ధ మందిరమో వైష్ణవాలయంగా మారిందన్నది నిజం. కొన్ని వారి పద్ధతులు మారకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఒకప్పుడు అది బాలాశ్రీ దేవతా స్త్రీమూర్తి ఆలయం గనక అక్కడికి వెళ్ళిన భక్తులు అంటే భిక్షువులు తల వెంట్రుకలు సమర్పించుకునే సంప్రదాయం జైనుల్లో ఉంది, బౌద్ధుల్లో కూడా ఉంది. అదే ఇంకా కొనసాగుతూ ఉంది. గుండు చేయించుకున్నా కూడా చిన్న పిలక వదిలేయటం హిందూ సంప్రదాయం. జైనులు బౌద్ధులు పిలక లేకుండా గుండు చేయించుకుంటారు. మరి తిరుపతిలో తలనీలాలు సమర్పించుకునే భక్తులకు పిలకలు ఉండవు. బాలాశ్రీలోని శ్రీని మార్చి ఉత్తర భారతీయులు జీ చేర్చారు. వారు వెంకటేశ్వరుణ్ణి బాలాజీ అని పిలుస్తారు. ఇంకా కొన్ని విషయాలు గమనిస్తే విగ్రహానికి చేసిన మార్పులు చేర్పులు తెలుసుకోవచ్చు. విష్ణుమూర్తికి 4 చేతులు ఉండాలి, కానీ ఇక్కడ 2 చేతులే ఉన్నాయి. అది కూడా కుడి చేయి కిందికి చాపి ఉండటం బుద్ధుడి ముద్ర. ముఖం కనబడకుండా నామాలు పెద్ద సైజులో తీర్చిదిద్దుతారు. మూల విగ్రహం శిలదైతే శంకుచక్రాలు తర్వాత ఎందుకు అతికించి పెట్టారు? అలాగే వెంకటేశ్వరుడి 2 భార్యల ప్రతిరూపాలు వక్షస్థలంలో తర్వాత ఏర్పాటు చేసినవే. ఇక వెంకటేశ్వరుడన్న పేరే 2 భాషా పదాల్ని అతుకుపెట్టింది. వెనకటి అన్నా వెంకట అన్నా అవి 2 తెలుగు పదాలు. ఈశ్వర సంస్కృత పదం. కలవని భాషా పదాలతో తయారు చేసిన పేరు వెంకటేశ్వరుడు. మెట్లోత్సవం, తెప్పోత్సవం వంటివి భక్త పండితులు చాలా చేస్తారు. వేంకటలో వేం అంటే పాపాలు అనే అర్థం ఏ భాషలో ఉందో చెప్పమంటే మాత్రం చెప్పరు. ఈ ఆలయం గురించి 2 వాదనలు ఉన్నాయి. జైన మందిరాన్ని మార్చి హిందూ దేవాలయం చేశారని కొందరంటే, కాదు అది బౌద్ధ మందిరమేనని చాలామంది అంగీకరిస్తున్నారు.
అంటే బౌద్ధ మందిరమే మొదట ఈశ్వరాలయంగా మారి తర్వాత వెంకటేశ్వరాలయంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. విషయం ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే కె.ఏ. నీలకంఠ శాస్త్రి రచన ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఫ్రమ్ ప్రీహిస్టారిక్ టైమ్స్ టు ది ఫాల్ ఆఫ్ విజయనగర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ తప్పక చదవాలి. ఈయన దేశం సగర్వంగా చెప్పుకోదగ్గ గొప్ప చరిత్రకారుడు. పూర్తి పేరు కల్లిదై కుంచి అయ్య నీలకంఠ శాస్త్రి. పద్మభూషణ్ గ్రహీత. మద్రాస్, బెనారస్, అన్నామలై, మైసూర్ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. షికాగో యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్. యునెస్కోకు పనిచేస్తూ సౌత్ ఈస్ట్ ఆసియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్కు డైరెక్టర్గా పనిచేశారు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, రచయితగా, పరిపాలనాధికారిగా తన సుదీర్ఘ అనుభవములోంచి చెప్పిన విషయాల గురించి మనం సీరియస్గా ఆలోచించే పని లేదా? ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయన తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. సత్యాన్వేషణ దిశగా ఆయన తన నేపథ్యాన్ని పక్కన పెట్టి ముందుకు సాగటం గమనించాల్సిన విషయం. చరిత్ర తెలుసుకుని, సైన్సు తెలుసుకుని, జిజ్ఞాస పెంచుకొని సరిగా అర్థం చేసుకున్నవాడే వివేకవంతుడవుతాడు. మతాల గురించి, దేవుళ్ళ పుట్టుక గురించి విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఎవరైనా తాము తమ మత విశ్వాసాలని కొనసాగిస్తామంటే అది వారి ఇష్టం. సమకాలీనంలో చూడండి, రాజకీయ పార్టీల వలనే ఒకప్పుడు మతాలు ఏర్పడ్డాయని, అవి మారిపోతూ వస్తున్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేడు పార్టీలు మారుతున్నట్టే జనం ఒకప్పుడు మతాలు మారారు. ఇప్పటికీ మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త పార్టీలు రావటం, పాత పార్టీలను ఓడించటం లాగానే కొత్త మతాలు పుట్టుకొచ్చి పాత వాటిని భూస్థాపితం చేశాయి. భూస్థాపితమైనవే మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి. ఏది ఏమైనా మనిషి మనిషిగా ఎదగటంలో మతాల పాత్ర ఏమీ లేదన్నది అర్థం చేసుకోవాలి. మనిషిని మనిషిగా నిలబెట్టే జీవన విధానాల్ని ఆహ్వానించాలి. జార్జ్ బెర్నార్డ్ షా అంటారు, అమాయకత్వం కన్నా వెర్రితలలు వేసిన తప్పుడు జ్ఞానం చాలా ప్రమాదం అని. ముందు మనం ఆ తప్పుడు జ్ఞానంలోంచి బయటపడాలి. తరతరాలుగా అందుతూ వస్తున్న తప్పుడు సమాచారాన్ని పక్కకు నెట్టాలి. దేవుడు లేడన్న బుద్ధుణ్ణే దేవుణ్ణి చేసిన ఈ సమాజ దుర్మార్గాన్ని సంస్కరించాలి. నవోన్మేషంగా పెళ్ళుబికి వస్తున్న మానవవాదాన్ని ప్రపంచ వ్యాప్తం చెయ్యాలి.